అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చెక్కులు తొందరగా ఇవ్వాలని నేను గతంలోనే అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేసిన ఈ విషయం జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. పెళ్లి చేసిన వాళ్లకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు. ఆడపిల్ల పెళ్లి చేసినప్పుడు రకరకాల బాధలు ఉంటాయి. ఎక్కడెక్కడికి వెళ్ళో సాయం తెచ్చుకుంటాం. చెక్ వచ్చిన తర్వాత మీ పైసలు మీకు ఇస్తాం, 1 లక్ష రూపాయలు అప్పుగా తెచ్చుకొని. కానీ తర్వాత చాలా మంది నాకు కొందరు ఫోన్ చేసిండ్రు, అన్నా నగమంటే చెక్ వస్తుంది అనుకున్నాం, కానీ ఇంత సమయం పట్టే వరకంటే మేము వడ్డీ కట్టలేకపోతున్నామని కొందరు అన్నారు. నేను అందుకే ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన, పెళ్ళైనటువంటి 1 వారం 10 రోజుల లోపల వాళ్ళకు చెక్ ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. ఇంకా ఒక అడుగు ముందుకేసి వాళ్ళకి నా పెళ్లి పత్రిక ముందే మనకి ఇచ్చిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ అంతా చేసుకుంటే బాగుంటుంది అని అంటే వాళ్ళు దానికి మిగతా వేరే కారణాలు చెప్పిండ్రు. సరే అట్లా లేకపోయినా కనీసం పెళ్ళైన 1 వారం రోజులకు చెక్ ఇచ్చే ప్రయత్నం చెయ్యరని చెప్పిన, వచ్చేసారి ఆ రకంగా ప్రత్యేకమైన నిధులు కేటాయించి ఆ ప్రయత్నం చేస్తామని చెప్పిండ్రు. కానీ ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మాటలు నేను గతంలో కూడా చెప్పిన, ఈ చెక్కుల కొరకు ఎవరికి 1 రూపాయి ఇవ్వద్దు. కాగితాల కొరకు ఖర్చులకనో మిగతా విషయాల కొరకనో ఎవరికి కూడా చెక్కుల కొరకు పైసలు ఇవ్వద్దు. ఇదంతా మన పైసలు, ఇది ఎవరి ఇంట్లోకి ఇస్తలేదు, ప్రజల సొమ్ము ప్రభుత్వం ఇస్తున్నది. కాబట్టి ఎక్కడా కూడా ఎవరికి 10 రూపాయలు లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నాకు ఒక అక్కమన్న ఫోన్ చేసింది, అన్నా నాకు మా వాడగట్ల ఉన్నటువంటి లీడరు 25,000 కావాలా అంటే నేను ఒక 10,000 ఇచ్చిన, ఇంకా 15,000 చెక్ వచ్చినాక ఇస్తా అంటే 15,000 ఇవ్వకుంటే నీ చెక్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.